ఇదిగోండి కొత్తపల్లి కొబ్బరి వచ్చేసింది ఇంటికి. ఈ సంవత్సరం మామిడికాయకి పచ్చడి పెట్టుకోవడానికి, పచ్చావకాయకి అయితే ఈ సంవత్సరం కొంచెం అన్నీ పరువు వచ్చేసినాయి, ఎక్కువ ఉన్నాయి. ఇంకో ఇలా పక్కకు తీసేస్తున్నాం, పరువు వచ్చేసినాయి, మొగ్గేసుకుందామని. ఇదిగో చాలా మట్టుకు పరువు వచ్చేసినాయి. ఏమో ఎలా ఉంటుందో, ఒక సంవత్సరం ఇలా పరువు వచ్చినవి పెడితే తీయగా వచ్చేసింది, పచ్చడి పీకిపోయింది. అందుకని పచ్చిగా ఉన్నవే, గ్రీన్ కలర్లో ఉన్నవి పెడతాను, ఇంకా మిగిలినవి పెట్టను. ఎందుకంటే ఇంకా అంత పచ్చడి పెట్టలేను, కొద్దిగా పెడదాం అనుకుంటున్నాను. ఓకే గైస్, కొత్తపల్లి కొబ్బరితోటి పచ్చావకాయని ఎలా తయారు చేసుకోవాలో ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నా యూట్యూబ్ ఛానల్లో ఉంచాను. మీరు కూడా నా వీడియోని చూసి పచ్చావకాయని పెట్టేసుకోండి. ఇక్కడ నేను రిలేటెడ్ వీడియోస్లోని కొత్తపల్లి కొబ్బరితోటి పచ్చావకాయ ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియోని నేను పెడతాను. మీరు అది రిలేటెడ్ వీడియోలోకి వెళ్ళి చూసేసి మీరు కూడా ఆవకాయ పెట్టేసుకుని ఎంజాయ్ చేయండి. బాయ్.